Divine morning, dear youth, students of India and the world. DVM Global welcomes you all to ధ్యాన యువ. ధ్యాన యువ అంటే విద్యార్థులకు, యువతకు ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈ ధ్యాన యువ కార్యక్రమంలో హెల్త్కు సంబంధించినవి, ఆత్మకు సంబంధించినవి, మైండ్కి సంబంధించినవి అన్నీ కూడా చెప్పబడుతున్నాయి మిత్రులారా. సో నేటి ధ్యాన యువలో సెల్ఫ్ కంపాషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు. వారు బాడీ, మైండ్, సోల్ క్లినిక్ రన్ చేస్తూ ఉంటారు. అన్ని ఆల్టర్నేట్ థెరపీస్ ద్వారా యువతకు, ముఖ్యంగా వారు ఎలా ఉంటే వారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారో ఎంతోమందికి గైడ్ చేస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ యోగా కోచ్ వారు. ఎన్నో యోగా ద్వారా అన్ని అద్భుతమైన సబ్జెక్టుల మిళితమే డాక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు. వారి ద్వారా అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు మీ పిల్లల గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఈ స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు. నమస్కారం సార్. నమస్తే. వెల్కమ్ టు ధ్యాన యువ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏమిటి సార్ ఈ సెల్ఫ్ కంపాషన్ అంటే ఏంటి? సెల్ఫ్ కంపాషన్ అంటే తను ప్రేమించుకోవడం, తన మీద తనకి కరుణ ఉండడము, తను టార్చర్ చేసుకోకుండా ఉండడము. చాలామంది స్టూడెంట్స్ మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి అలగడము, తినకపోవడము, లేదా వాళ్ళకు టార్చర్ చేసుకుంటుంటారు. వాళ్ళే ఇబ్బంది పెట్టుకుంటుంటారు. అలుగుతారు, తినరు. తల్లిదండ్రులకి టార్చరే, పిల్లలకి టార్చరే. తల్లిదండ్రులు తపన ఏంటంటే పిల్లలు డెవలప్ అవ్వాలి, బాగా చదువుకోవాలి. కాబట్టి వాళ్ళకి తెలిసిన పద్ధతిలో వాళ్ళ పిల్లల్ని ఏదో రకంగా ఇన్స్పైర్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళ టార్గెట్స్కి రీచ్ అవ్వలేనప్పుడు ఈ పిల్లలు ఒక్కోసారి డిప్రెషన్కి వెళ్ళిపోతారు. నేను చూసిన కొందరు పిల్లల్లో కంప్లైంట్ చేసే వాళ్ళ పేరెంట్స్, మా అమ్మాయి మ్యాథ్స్లో కొద్దిగా వీక్గా ఉంది సార్ అని చెప్తే, ట్యూషన్ పెట్టించండి అమ్మ, అంతేగాని ఇప్పుడే దాన్ని జడ్జి చేయొద్దు, తనకి మ్యాథ్స్ రాదు, సైన్స్ రాదు, ఇంగ్లీష్ రాదు అని అట్లా జడ్జి చేయకండి, వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది అని చెప్పేసి. అప్పుడు ట్యూషన్ పెట్టించాక అమ్మాయికి మ్యాథ్స్లో ఫస్ట్ వచ్చింది. అది వాళ్ళ క్లాస్ టీచరే నీతో సెల్ఫీ తీసుకోవాలి ఉందమ్మా అని చెప్పి నాకు అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది అనమాట. అది ఎంత హ్యాపీ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే పిల్లలకి ఆ సెల్ఫ్ కంపాషన్ ఇస్తే వాళ్ళకి బాగా చదవాలని ఇన్స్పిరేషన్ ఉంటుంది. వాళ్ళ మీద వాళ్ళు కంపేర్ చేసుకోవాలి, ఇతరులతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళతో వాళ్ళే పోటీ పడేటట్టు, వాళ్ళ పట్ల వాళ్ళకు ప్రేమ, గౌరవం ఉండేటట్టుగా ఉండడమే సెల్ఫ్ కంపాషన్. ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా ఎవరితో కంపారిజన్ చేసుకోకూడదు. ఆ చేసుకోకుండా వాళ్ళతో వాళ్ళు కంపేర్ చేసుకుంటూ సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకుంటుంటారు. ఆ సెల్ఫ్ కంపాషన్ ఉన్నప్పుడే సెల్ఫ్ డెవలప్మెంట్ చేసే మైండ్ సెట్ కూడా డెవలప్ అవుతుంది, కల్టివేట్ అవుతుంది. వావ్ సార్. మరి ఇప్పుడు యువత ఇంత పోటీ ప్రపంచంలో ఉన్నారు. యువత తల్లిదండ్రులు అంటే ఏం చేయాలో చేస్తున్నారు, టీచర్స్ ఎంతవరకు అందిస్తున్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ అన్నీ తెలిసిన జనరేషన్, 21st సెంచరీ. నిజానికి మనం ఇవన్నీ యూట్యూబ్లో గూగుల్ చేస్తే అన్నీ అందుతున్నాయి. మరి ఇంత ఈ పోటీ ప్రపంచంలో ఈ ఉద్యోగం కావాలన్న టార్గెట్లో, మంచి మార్కులు రావాలన్న టార్గెట్లో, ఉన్నతంగా ఎదగాలన్న ఈ టార్గెట్లో సెల్ఫ్ కంపాషన్తో ఉండడం ఎలా సాధ్యం అంటారు? ఇప్పుడు ఇంకా చాలా అవసరం. సఫరింగ్ ఈజ్ యూనివర్సల్, ప్రాబ్లమ్స్ ఆర్ యూనివర్సల్, బట్ కంపాషన్ ఈజ్ కంపల్సరీ. అదర్వైజ్ హ్యుమానిటీకి అర్థం లేదు, గ్రోత్ ఉండదు. ఇంత ఒత్తిడి ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ కంపాషన్ ఉండాలి. ఒత్తిడి ఎంత ఉంటే అంత కంపాషన్ ఉండాలి. ఇప్పుడు నిజంగానే మీరు చెప్పింది కరెక్ట్, 100%. ఇప్పుడు యువత మీద చాలా ప్రెషర్ ఉంది, చాలా రకాల వాళ్ళు నేర్చుకోవాలి, చాలా కాంపిటీషన్ ఉంది, చాలా ప్రెషర్ ఉంది. అలాంటప్పుడు ఇప్పుడు చూడండి, మనం చాలామంది మార్క్స్ తక్కువ వచ్చాయని సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళు హింసించుకోవడం అంటే ట్రైన్ దగ్గర నిలబడము, ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకోవడము, లేదా పాయిజన్ తీసుకోవడము, నదిలో దూకడము, ఇవన్నీ సెల్ఫ్ టార్చరే కదా. ఒత్తిడి తట్టుకోలేకపోవడమేగా. ఈ కోవిడ్ తర్వాత నుండి అది వెళ్ళిపోయినా ఆ ఎమోషనల్ ట్రామాస్ అన్నీ కూడా ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఆ ఎనర్జీ అంతా స్ప్రెడ్ అయి ఉంది. దానివల్ల ఈ యూత్ ఇంపాక్ట్ అవుతుంది ఎక్కువగా. కాబట్టే ఇంకా ఎక్కువ వీళ్ళు కంపాషన్ పెంచుకోవాలి. కొందరు నిజంగా మీరు అన్నట్టు పెళ్ళికి వచ్చిన అమ్మాయి ఉంది, బీటెక్ అయిపోయింది, బీటెక్లో గోల్డ్ మెడల్ వచ్చింది, పెళ్ళికి రెడీగా ఉంది. ఈ కరోనా టైంలో వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. తను యూఎస్ఏకి వెళ్ళాలని ప్లాన్ ఉంది. ఇవన్నీ ప్రాసెస్ అని జరపాలంటే ఫాదర్ సపోర్ట్ లేదు. డిప్రెషన్కి వెళ్ళిపోయింది. తను కూడా ఏదో ఒకటి చేసుకోవాలనే భావన వచ్చేసింది. మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. ఒక రకమైన డిప్రెషన్ వచ్చేస్తుంది. ఎందుకు? సెల్ఫ్ కంపాషన్ లేదు. తన మీద తనకి గౌరవం, అభిమానం, ప్రేమ, దయ లేదు.
అంటే ఆ కరుణ చూపించే వ్యక్తి సడన్ గా వెళ్ళిపోవడం కూడా వాళ్ళను వాళ్ళు అవును ఇబ్బందులకు గురి చేస్తారు. ఇలాంటి సడన్ ఇవి జరిగినప్పుడే తట్టుకోవడానికి మనం మెంటల్గా స్ట్రెంగ్తన్ అవ్వడానికి మెడిటేషను చిన్నప్పటి నుంచే వీళ్ళకి యోగా అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడు ఏది జరుగుతుందో మనం చెప్పలేం, సడన్గా ఏదేం జరగచ్చు. అలాగే పిల్లలు పేరెంట్స్కి షాక్స్ ఇస్తుంటారు, మ్యారేజ్కి వాళ్ళు సిద్ధమవుతుంటే వీళ్ళు ఇంకొకరు వెళ్ళిపోవచ్చు. అటు పిల్లలు కూడా షార్ట్ ఇవి చేసుకుంటుంటారు అన్నమాట, బెనిఫిట్ చూసుకుంటారు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళకి చాలా వాళ్ళ మేధావుల కింద అనుకొని వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటుంటారు. అది ఎగ్జైట్మెంట్తో తర్వాత అటాచ్మెంట్తో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఎఫెక్ట్ ఇస్తుంటాయి. అలా కాకుండా సెల్ఫ్ కంపాషన్ ఉందనుకోండి, సెల్ఫ్ అవేర్నెస్ బాగుంటుంది, సెల్ఫ్ మెమరీ బాగుంటుంది, వాళ్ళ సెల్ఫ్ డెసిషన్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ కంపాషన్ ఎప్పుడైతే వాళ్ళ మీద వాళ్ళకు ఉంటుందో కన్ఫ్యూజన్ ఉండదు. ఓహో, కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండాలంటే సెల్ఫ్ కంపాషన్ ఉండాలి. అంటే బ్రెయిన్ స్ట్రక్చర్ మీద కూడా నెగిటివ్ ఎఫెక్ట్ పడదు. బికాజ్ ఆఫ్ ద సెల్ఫ్ కంపాషను బ్రెయిన్ ఫంక్షన్ కూడా కంఫర్ట్గా ఉంటుంది, కాబట్టి డెసిషన్ మేకింగ్ బాగుంటుంది. లేకపోతే గట్ బ్యాక్టీరియా కూడా ఎఫెక్ట్ అయిపోయి వీళ్ళ రియాక్షన్స్తో, వీళ్ళ నెగిటివ్ ఎమోషన్స్తో డెసిషన్ మేకింగ్ సరిగా ఉండక ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, సాఫ్ట్వేర్కి వెళ్ళాలా, హార్డ్వేర్కి వెళ్ళాలా, ఈ కోర్స్కి వెళ్ళాలా, ఆ కోర్స్కి వెళ్ళాలా, ఈ కన్ఫ్యూజన్లో వీళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒకటి తీసుకొని మళ్ళీ తీసుకున్నందుకు పశ్చాత్తపడుతుంటారు. ఇది కాకుండా అది తీసుకుంటే ఎంపీసీలో జాయిన్ అయ్యారు, బైపీసీ తీసుకుంటే బాగుండే. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. జాబ్ చేస్తున్నా కూడా అంతే అవుతుంది సార్. అవును, వాళ్ళు జాబ్ చేస్తే బాగుంటుందని జాబ్లో జాయిన్ అయ్యి కూడా నిరాశ నిస్పృహలతో ఉన్న యువత ఉన్నారు ఇప్పుడు, బాగున్నారు. అంటే ఈ సెల్ఫ్ కంపాషన్ లేకపోవడమే. సార్ ఇది కంపాషన్, లవ్ ఏంటి సార్ ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం? ఇవి ఒకదానికొకటి, అంతా ఇదంతా గ్రూపు. గ్రూప్ పాలి భాషలో చెప్తారు మెత్త, కరుణ, ముదిత, ఉపేక్ష అని. అంటే లవ్ అండ్ కైండ్నెస్, కంపాషను, తర్వాత ఈక్వానిమిటీ, సమానత్వం. అది చాలా హైయెస్ట్ థింగ్. ఈక్వానిమిటీ అంటే దేనికి రియాక్ట్ అవ్వకుండా ఈక్వానిమిటీ మెయింటైన్ చేసుకోవడం హైయెస్ట్ థింగ్. ఏ ఎమోషన్ లేకుండా అలా ఉండడం ఆ స్థాయికి. అది ఎప్పుడు వస్తుందంటే మెత్త అంటే లవ్ అండ్ కైండ్నెస్ ఉండాలి, కరుణ ఉండాలి, దయ ఉండాలి, జాలి ఉండాలి. ఈ 4 గుణాలు ఉంటే బ్రహ్మ విహారాలు అంటారు వీటిని పాలి భాషలో. అంటే ఇవి ఉంటే వాళ్ళు బ్రహ్మతో సమానం అన్నమాట. సో ఇవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు యూనివర్సల్గా ఎలాంటి ఏదనుకుంటే అది సాధించగలుగుతారు. అంటే ఇది ఏ ఏజ్లో డెవలప్ చేయాలి సార్? మరి ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు ఎదిగిపోయారు, ఒకవేళ కొన్ని స్పిరిచువల్ బేస్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు ఇవి చూస్తున్నాం మనం. కానీ ఇప్పుడు యువతే వాళ్ళకు వాళ్ళు, ప్రతి విద్యార్థి, ప్రతి యువత ఇవన్నిటిని పెంపొందించుకోవడం ఎలా, పెంపొందించుకోవడం వల్ల అసలు లాభాలు ఏంటి సార్? ఇప్పుడు 7 years వరకు మీరు అన్నట్టు పేరెంట్స్ ప్రభావము, ఇంట్లో వాళ్ళ ప్రభావము, స్కూల్ ప్రభావం ఇట్లా అని మనం అనుకోవచ్చు. కానీ 7 years తర్వాత ఈ వ్యక్తికి ఎప్పుడైతే పప్పులో ఉప్పు ఎక్కువైంది, కూరలో కారం ఎక్కువైందని ఎప్పుడైతే గ్రహిస్తాడో అప్పటి నుంచి హీఈస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. అది తెలిసినప్పటి నుండే రెస్పాన్సిబుల్, అంతే, వయసుతో సంబంధం లేదు. అరే నాకు ఈ కూరలో ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది అని కంప్లైంట్ చేస్తున్నాడంటే వాడికి సెల్ఫ్ మైండ్ డెవలప్ అవుతుంది. సో అప్పటి నుంచి వాడు రెస్పాన్సిబుల్ తన విషయంలో. సో అప్పటి నుంచి ఈ సెల్ఫ్ కంపాషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అకాడమిక్స్ చాలా బాగుంటుంది, మంచి ప్రగతి ఉంటుంది ఎడ్యుకేషన్లో. ఇప్పుడు తనకి ఫర్ ఎగ్జాంపుల్ 60 marks వచ్చాయనుకోండి, వాళ్ళ మదర్కి చెప్తాడు, అమ్మ నన్ను ఏమనద్దు, 60 marks వచ్చాయి, ఇది వాస్తవము, ఈ టైంలో నేను సిక్ అయ్యాను, లేదా సిలబస్ కవర్ అవ్వలేదు, నెక్స్ట్ టైం బాగా తెచ్చుకుంటాను కన్విన్స్ చెప్పగలుగుతాడు, ముందే చెప్తాడు. కాబట్టి పేరెంట్స్కి కూడా వీడికి ఒక అవగాహన ఉంది కదా అని చెప్పి వాళ్ళు కూడా ఎక్కువ వరి అవరు, ఎక్కువ అని మందలించరు, గమనిస్తుంటారు అంతే. నెక్స్ట్ వాడు కష్టపడి చదువుతుంటాడు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకసారి మన వాస్తవం జరిగిన సంఘటన, ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తుంటాడు. స్కూల్కి వెళ్తుంటే ఆ టైంలో వాళ్ళ ఫాదరు తాటి కళ్ళు తీస్తుంటాడు. సో ఫాదర్ మందలిస్తాడు అబ్బాయిని, అరే నువ్వు స్కూల్కి వెళ్తే నాకు తాటి కళ్ళు అది చేయడానికి హెల్ప్ ఎవరు ఉంటారు, కాబట్టి నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు, నువ్వు వెళ్తావేలో నాకు అనవసరం, నా పనికి మాత్రం నువ్వు అందుబాటులో ఉండాలి అని ఆ తండ్రి మందలిస్తే కఠినంగా, ఆ పిల్లవాడు సరే అని చెప్పేసి వాళ్ళ తండ్రికి అందుబాటులో ఉంటూనే ఆయన పనికి సహకరిస్తూనే వాడు అది అయిపోగానే సాయంత్రం 4 o'clock పరిగెత్తుకుంటూ వాడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆ బుక్స్ తీసుకొని చదివి వాడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు. స్కూల్కి వెళ్ళకుండా ఈవినింగ్ ఫ్రెండ్స్తో మాట్లాడి ఆ రోజు సబ్జెక్ట్ అంతా నేర్చేసుకున్నాడు. అది సెల్ఫ్ కంపాషన్, సెల్ఫ్ పవర్. కంపాషన్ ఇస్ పవర్ అనమాట, పవర్ ఆఫ్ కంపాషన్ అంటారు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నా తను అనుకున్నది సాధిస్తాడు.
నాన్నతో చెప్పిన మాట జవదాటలే, అవును. తనకు నచ్చిన స్టడీస్ని వదిలేదు. అవును. ఓ స్కూల్కి వెళ్ళి ఓ చదవాల్సిన అవసరమే లేదు. అవసరం లేదు. సెల్ఫ్ కంపాషన్ ఉంటే కంపాషన్ ఉంటే 1 year సిలబస్ 3 monthsలో కంప్లీట్ చేసేయచ్చు. వా వండర్ఫుల్ సార్, ఇది కదా కావాలి. మెమరీ ఇప్పుడు పూర్వం ఎందుకు 1 year పెట్టారండి సో ఇవన్నీ, అప్పుడు మనకు రోడ్లు సరిగా ఉండేవి కాదు, వర్షాకాలం వచ్చిందంటే అంటువ్యాధులు వస్తుండేవి, చాలా ఇబ్బంది ఉండేది, హైజీనిక్ కండిషన్ సరిగా ఉండేది కాదు, సీజన్ చేంజ్ అయినప్పుడల్లా స్టూడెంట్స్ సిక్ అవుతుండే వాళ్ళు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 1 year పెట్టారు. అది అంటే 1 yearలో 365 రోజుల్లో 125 200 రోజులు మాత్రమే స్కూల్ ఉంటుంది. ఆ 200 గంటల్లోనే అయిపోవాలి వాళ్ళు. అంటే ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ స్టైల్కి ఇప్పుడున్నటువంటి ఇంటర్నెట్ సౌకర్యం అయితేమి, ఇప్పుడు నన్ను మొన్న ఒక పాప అడిగింది, సార్ ఇట్లా నాకు ఫిజిక్స్ క్లాస్లో చెప్పారు 1 hour, కానీ నాకేం అర్థం కాలేదు, న్యూటన్లో నాకేం అర్థం కాలేదు అని తను ఏమేమి అర్థం కాలేదు పంపించామంటే చాప్టర్ పంపించింది. సరే యూట్యూబ్లో నేను ఒక లింక్ చూసి తనకి పంపించి, అమ్మ నువ్వు ఒకసారి విని, ఇది తెలుగులో ఉంది విని నీకేం అర్థం కాకపోతే అప్పుడు నాకు ఫోన్ చేయి. విని తను చాలా బాగా అర్థమైంది అంకుల్ ఇప్పుడు అని చెప్పేసి. వావ్. 9th క్లాస్ చదువుతుంది పాప. మదర్ వర్కింగే, ఫాదర్ వర్కింగే. సో ఈవినింగ్ తను వచ్చేసరికి ఇంటికి మదర్ ఉండరు, ఫాదర్ ఉండరు, కానీ చదువుకోవాలని తపన ఉండడం వల్ల మనకు కూడా హెల్ప్ చేయాలనిపిస్తుంది. ఇది ఎందుకు తయారైంది? సెల్ఫ్ కంపాషన్. నేను బలహీనం కాకూడదు, నేను బాగా చదువుకోవాలి, నా ఫ్యూచర్ బాగుండాలి, ఆ తపన ఉన్నప్పుడు ఇప్పుడు రోజు గంటల తరబడి స్టడీ అవర్స్ అని, ట్రైనింగ్ అని, పర్సనల్ ట్యూషన్ అని అవి ఇవి పెట్టించి చేస్తే కూడా వాడు పాస్ అవ్వడం కష్టం అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే వాడు కంప్లైంట్ చేస్తాడు మదర్కి, మీరు బండి కొనేది కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను, మీరు నాకు ఆ డిష్ పెట్టలేదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను, నన్ను సింగపూర్ తీసుకెళ్ళలేదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను, ఆ దుఃఖంతో ఇలాంటివో ఎస్కేప్ అవుతుంటాడు. వీడి సెల్ఫ్ కంపాషన్ ఉండదు, బ్లేమింగ్ నేచర్ ఉంటుంది. సెల్ఫ్ కంపాషన్ లేకపోవడం వల్ల బ్లేమింగ్ నేచర్ ఉంటుంది, ఎస్కేపిజం ఉంటుంది. వేరే వాళ్ళని ఏదో కారణం చేసేయడం, లేదంటే వాళ్ళకు ఇంకా పేరెంట్స్కి డామినేట్ చేసిన పరిస్థితులు వాడికి అనుకూలించకపోతే వాడు కొద్దిగా స్ట్రెస్లోకి వెళ్ళిపోయి, యాంగ్జైటీకి గురైపోయి, డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇక తను హింసించుకుంటుంటాడు, టార్చర్ చేసుకుంటుంటాడు. సో వీళ్ళకి పొరపాటున బండి ఇచ్చామంటే వీడు చాలా వేగంగా వెళ్ళిపోయి వాడికి హాని చేసుకుంటూ ఇతరులకు హాని చేస్తాడు. ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండదు. సెల్ఫ్ కంపాషన్ లేకపోవడం వల్ల ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండదు. స్పీడ్ డ్రైవింగ్ చేయడం, టీనేజ్లోనే బైక్ నడపాలి, కార్ నడపాలి అనుకోవడం. అంటే వీళ్ళకి కొద్దిగా ఏంటంటే సినిమా ప్రభావం ఉంటుంది. స్పోర్ట్స్, మ్యూజిక్, సినిమా ప్రభావంతో ఆ హీరోని కంపేర్ చేసుకోవాలి, ఆ యాడ్లో ఆ హీరో దూకాడు కాబట్టి నేను దూకాలి, ఇలాంటివి కంపేర్ చేయి. అందుకోసం వీటి మీద స్కూల్స్లో కొద్దిగా అవేర్నెస్ పెంచాలి. అవన్నీ నిజం కాదు, అదేవో స్టంట్ అని కొన్ని ప్రాక్టికల్ షూటింగ్ వాళ్ళకి చూపెట్టాలి. లేకపోతే వీళ్ళు దానికి వెళ్ళిపోవడం, ఏదో ఇంజరీ చేసుకొని చిన్నప్పుడే కాళ్ళు చేయబోగొట్టుకొని ఎంతో అందంగా ఉండేవాళ్ళు, ఎంతో మంచి ఇంటెలిజెంట్ పీపుల్ కూడా వాటి ప్రభావానికి వెళ్ళిపోయి నేను ఆ హీరోలాగా జిమ్కి వెళ్ళాలని అతిగా ఎక్సర్సైజ్ చేసి హార్ట్ అటాక్స్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మసిల్ టూ మచ్ స్టిఫ్నెస్ అవ్వడం వలన బాడీలో డ్రైనెస్ వచ్చేసేసి కంపారిజన్ పెరుగుతుంది. అతనిలాగా నాకు కండరాలు ఉండాలి, ఇతనిలాగా నాకు కండరాలు ఉండాలి. అసలు వాడు వచ్చిన లక్ష్యం ఏంటి? స్కూల్కి వెళ్ళే లక్ష్యం ఏంటి? చదువుకోవాలి. ఇవన్నీ చిన్న 4 ఆసనాలు వేసుకుంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, కొద్దిగా వాకింగ్ రన్నింగ్ చేస్తే ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, కొన్ని ఈ చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటే బాగుంటుంది, సరదాగా ఆడుకున్నా బాగుంటుంది. ఎప్పుడైతే అది కూడా హెవీనెస్ ఫీల్ అవుతారో అది ఆటోమేటిక్గా కిడ్నీస్ మీద, లివర్ మీద, బ్రెయిన్ మీద, హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. చిన్నప్పటి నుండే ఆ ఎఫెక్ట్. సరే, యువత కొంతమంది మీరు అన్నట్టు కంపేర్ చేసుకుంటూ అదే దాంట్లో ఉండేవాళ్ళు కొంతమంది సిన్సియర్గా సీరియస్గా చదువుతూ ఉంటారు, వాళ్ళ పరిస్థితులకు అతీతంగా ఎదగాలనుకుంటూ ఉంటారు. ఏం అడ్డం వస్తూ ఉంటుంది అసలు? ఎదగాలనుకుంటూ కూడా వాడిని ఏం టార్చర్ చేయడు, వేరే వాళ్ళని టార్చర్ చేయడు, కానీ వాడు ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాడు. ఎందుకని అంటారు సార్? ఈ ఓవర్ ఇమాజినేషన్ ఉంటుంది సార్. ఓహో, మళ్ళీ ఇక్కడ ఇదో ఒకటి ఉందా? వీళ్ళల్లో బయటికి కనపడరు కానీ వాళ్ళకు ఓవర్ ఇమాజినేషన్. ఇప్పుడు ఒక డాబా ఎక్కాలంటే, ఒక అపార్ట్మెంట్ ఎక్కాలంటే మనకు మెట్ల మీద స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. వీళ్ళు ఓవర్ ఇమాజినేషన్ చేసుకొని అది రీచ్ అవ్వలేక ఎవరైనా ఒకరిద్దరు ఇలా ఫ్రెండ్స్ సీనియర్స్ రీచ్ అయితే వాళ్ళతో కంపేర్ చేసుకొని లోపల ఇన్ఫియారిటీ కూడా ఫీల్ అవుతుంటారు. వీళ్ళు స్ట్రెస్ని, వీళ్ళ యాంగ్జైటీని సప్రెస్ చేస్తుంటారు. బయటికి మాత్రం మిగిలిన వాళ్ళు కూడా చెప్తారు, ధైర్యంగా ఉండండి, బాగుండండి, పర్వాలేదు చెప్తారు, కానీ తనకు వర్తించదు. అంటే ఇది నాలెడ్జే తప్ప వీళ్ళకి ప్రజ్ఞ ఉండదు, విజ్డమ్ ఉండదు. ఓకే, కల్టివేషన్ ఆఫ్ ద మైండ్ కల్టివేషన్ ఉండదు. ఊరికే వాళ్ళకి కండిషన్ మైండ్, రొటీన్ నాలెడ్జి లేదా రీడింగ్ నాలెడ్జి, ఏవో పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ చదవడం ఏవో చెప్తుంటారు, కానీ లోపల తనకు ఒక ఇన్సెక్యూరిటీ, భయం ఉండనే ఉంటుంది. రైట్. సో అందువలన వీళ్ళు కనపడుతుంటారు కానీ సరిగ్గా నిద్రపోలేరు, సరిగ్గా తినలేరు, ఉన్న జాబ్ని ఎంజాయ్ చేయలేరు. సో అందువలన
ఎవరైనా సరే దాంట్లో ఏం దాపరికం లేదు. సెల్ఫ్ కంపాషన్ అంటే ఇట్ ఈజ్ ఓపెన్ మైండ్. వాళ్ళ బ్రైట్నెస్, వాళ్ళ బిహేవియరు, వాళ్ళదంతా కరెక్ట్గా ఉంటుంది. ఓకే. ఎలాగైతే నిప్పుని మనం ఒక దీపం వెలిగిస్తున్నామంటే వెలుగు ప్రసరిస్తుంది, మల్లెపూలు ఉన్నాయంటే మంచి స్మెల్ వస్తుంది. అలాగే చెడు ఏదైనా ఎలక చచ్చిపోయిందంటే దాని బ్యాడ్ స్మెల్ వస్తూనే ఉంటుంది. సో వీటిని ఏవి దాచేవి కాదు, ఇవి ఇవన్నీ న్యాచురల్గా వచ్చేవి. అలా న్యాచురల్గా ఉంటారు. సెల్ఫ్ కంపాషన్ ఉన్న వాళ్ళు ఇతరులను కూడా ఎంకరేజ్ చేస్తారు, బాగా చదువుకోండి అదేముందని హ్యాపీగా హెల్ప్ చేస్తారు కూడా, అవసరమైతే టీచ్ చేస్తారు. ఒక చిన్న పాప 9th క్లాస్ చదివిన పాప కూడా వేరే ఫ్రెండ్స్కి ట్యూషన్ చెప్తూ తను సెల్ఫ్ గ్రోత్ చేసుకుంది. అంటే తను నేర్చుకోవడం, ఇతరులకు నేర్పించడం అనే కాన్సెప్ట్ ఎక్కువగా ఉంటుంది సెల్ఫ్ కంపాషన్ ఉన్న వాళ్ళలో. అందరూ దయగలుగుతుంది, అందరితో కలిసి ఎదగాలి, ఉన్నది పంచుకుంటా ఉంటారు. పని మనిషి పిల్లలైనా సరే, నాకు తెలిసిన ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి వాళ్ళ పాపకి చదువు నేర్పిస్తూ, చదువుని ఎంకరేజ్ చేస్తూ, ఈ పాప కన్నా ముందు ఆ పని మనిషి పాపకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఈ పాప అంత సీరియస్గా లేదు గవర్నమెంట్ జాబ్ విషయంలో, బట్ ఆ పాపకి మోర్ దెన్ తను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బ్యాంకులో మంచి PO పోస్ట్కి వెళ్ళిపోయింది. అంటే తను జస్ట్ ఏదో పాలు అమ్ముకొని బ్రతికితే చాలు, ఏదో ఒక అతనితో మ్యారేజ్ చేసుకుంటే చాలు అనుకునే భావం ఉన్న అమ్మాయికి ఈ అమ్మాయిలో సెల్ఫ్ కంపాషన్ ఉండడం వలన ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేయడంతో అంత స్థాయికి ఎదిగింది. అంటే సెల్ఫ్ కంపాషన్ ఉన్న వాళ్ళతో సాంగత్యం కూడా చాలా ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది అని అర్థమైంది. 100%. ఇప్పుడు ఆ అమ్మాయికి లేకపోవచ్చు, కానీ ఈ అమ్మాయి సాంగత్యంతో ఆవిడ ఎదిగిన సంఘటన. వావ్. నువ్వేం చేస్తావమ్మా అంటే, నాకేం తెలుసు, మా నాన్న తాగొచ్చి మమ్మల్ని కొడుతుంటాడు, ఎందుకంటే మా నాన్నకు అప్పులు ఉన్నాయి, నేను ఇంకో 2 గేదెలు కొనుక్కొని పాలు అమ్మేసేసి మా నాన్న అప్పులు తీరిస్తే బాగుంటుందేమో. అయితే ఇక్కడ అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా ఏమనేది అంటే, కనీసం 10th వరకు అని చదువమ్మా, మేము చదువుకోలేదు, నువ్వన్న చదువు అంటే. అమ్మాయి 10th చదివింది, డిగ్రీ చదివింది, దాదాపు ఆవిడ ఇంట్లో ఉన్న పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ అన్ని అమ్మాయి చదివింది. వాహ్. మంచి జాబ్ కొట్టేసింది. అలా చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తుంటారు. అమ్మాయికి కోచింగ్ పంపించింది మేడం గారు, కొన్నిటికి ఫీజు కట్టింది ఆవిడ. బ్యాంకు జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఆఫీస్లో పనిచేసి అబ్బాయితో మ్యారేజ్ చేసుకుంది. సిన్సియర్గా ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఎక్కడి నుంచైనా సహకారం వస్తుంది, పేరెంట్సే కానక్కర్లేదు, అవును, ఎవరైనా హెల్ప్ చేస్తారు అనేది నిదర్శనం. ఆ సెల్ఫ్ కంపాషన్ మోటివేషనే ఇతరులకి ఆ వైబ్రేషన్ రీచ్ అవుతుంది. రీచ్ అయ్యి వాళ్ళని ఏదో రకం ఎవరొకరు ఆదుకుంటారు, ఎవరొకరు హెల్ప్ చేస్తారు. ఫస్ట్ వీళ్ళల్లో ఏంటంటే, నా శక్తి కొద్దీ నేను ప్రయత్నం చేయాలి, నా శక్తి కొద్దీ నేను తప్పించాలనే జిల్లు ఎక్కువ ఉంటుంది, ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. అల్టిమేట్ పాయింట్ సార్ ఇది. ప్రతి యువత ఎదగడానికి డబ్బు కావాలనో, సహకారం కావాలనో, మంచి కాలేజీలో మంచి బుక్స్ చదవాలనో కాదు, ముందు సెల్ఫ్ కంపాషన్ ఉంటే ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంటే క్రియేట్ అవుతుంది. అవును. సో ఇప్పుడు ఈ సెల్ఫ్ కంపాషన్ లేకపోవడం వల్ల బాడీకి, మైండ్కి, ఎమోషన్స్కి, ఇంటెలెక్ట్కి, బుద్ధికి, ఈ 4టికి ఎలాంటి నష్టాలు జరుగుతాయి సార్? అవును, అన్నిటికీ ఎఫెక్ట్ ఉంటుందండి. ఒక ఎమోషన్ ఎఫెక్ట్ అనేది ప్రతి సెల్ మీద దాని ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా బాడీకి అన్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు యాక్టివ్గా ఉండలేకపోవడము, డల్ అయిపోవడము, బెండ్ అయి నడవడము, ఉత్సాహంగా పనులు చేయకపోవడము, లేజినెస్ ఎక్కువ ఉండడము, ఇంకా కొందరు షివరింగ్ రావడము, పదే పదే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళడము. భయం ఉన్నప్పుడు అది కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, దాని ప్రభావం నర్వస్ సిస్టమ్ మీద కూడా ఉంటుంది. దాంతో పిల్లలు చూడండి, ఎగ్జామ్స్ మార్క్స్ వచ్చాయి, తక్కువ వచ్చాయంటే తండ్రి ఏదైనా మందలించాడు కానీ వాళ్ళు యూరిన్ పాస్ చేస్తారు. సో ఆ నర్వస్ సిస్టమ్ యూత్లో కూడా ఉంటుంది సార్. డెఫినెట్గా ఏ ఏజ్లోనే ఉంటుంది. వీళ్ళు పదే పదే యూరినేషన్కి వెళ్తుంటారు, ఏజ్తో సంబంధం లేదు, ఎమోషన్తో ఇబ్బంది. సో అందువల్ల ఏంటంటే ఫిజికల్గా ఈ రకమైనటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, స్కిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, మస్కులర్ పెయిన్స్ వస్తాయి, మైగ్రేన్ వస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు పిల్లల్లో స్ట్రెస్, యాంగ్జైటీ వలన మైగ్రేన్ డెవలప్ అవడం వల్ల ఎగ్జామ్ రాసే ముందు ఏదైనా భయం వచ్చి ఫస్ట్కి వచ్చిన ఆన్సర్ తెలియదని రియాక్ట్ అయిపోయారు అనుకోండి, ఆ మైగ్రేన్ వచ్చినా కూడా రాయలేని పరిస్థితి ఏర్పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్. కాకపోతే ఈ సెల్ఫ్ కంపాషన్ లేకపోవడం వలన వాళ్ళు ఈ రకమైనటువంటి శారీరక రుగ్మతలతో బాధపడుతుంటారు. అంతేకాకుండా ఎమోషనల్గా కూడా అన్నప్పుడు ఈ శారీరకంగా కూడా ఇంకా ఏంటంటే, బాడీలో మనకి ఒక 12 సిస్టమ్స్ ఉంటాయి. కొన్ని మెడికల్ స్కూల్స్లో 11 సిస్టమ్స్ అని కూడా చెప్తారు. ఇమ్యూనిటీ సిస్టమ్కి, లింఫాటిక్ సిస్టమ్కి ఆ డిఫరెన్షియేషన్ ఉంటుంది. సెల్ఫ్ అంటే సర్క్యులేటరీ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత ఎండోక్రైన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ ఉంటుంది, అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఇంటిగ్యుమేటరీ సిస్టమ్ అని ఉంటుంది, దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. అంతేకాకుండా నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, యూరినరీ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, మస్కులర్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది.
ఒక ఎమోషన్. ఒక ఎమోషన్, ఈ సెల్ఫ్ కంపాషన్ లేకపోవడం వలన ఈ హార్ట్, బ్రెయిన్ ఆల్ ఈ 12 సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇది ఒక పెద్ద గ్రంథం రాయొచ్చు అనమాట దీని మీద. ఒక సెల్ఫ్ కంపాషన్ లేకపోతే వాళ్ళ లైఫ్ దేనికైనా అడిక్ట్ అయిపోతారు. ఇంకోటి వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోలేరు. ఒకటి తీసుకుంటారు అది పడదు. ఎందుకంటే గట్ బ్యాక్టీరియాకి మనం బ్రెయిన్కి మైండ్కి లింక్ ఉంటుంది. అందువల్ల వీడు మైండ్ వేవరింగ్ ఉన్నప్పుడు తిన్నది కూడా సరిగ్గా డైజెస్ట్ కాక అయితే డైరీ అయిపోతుంది, లేదంటే కాన్స్టిపేషన్ అయిపోతుంది, లేదంటే వామిటింగ్స్ అయిపోతుంది. IBS ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్, వీడి ఇరిటేషన్ వల్ల ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అనే హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది. ఇరిటేషన్ వల్ల వచ్చేటి ఇవన్నీ అన్నీ అంటే టోటల్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే ఇది అన్ని ఎఫెక్ట్ అవుతుంది. అన్ని ఎఫెక్ట్ అవుతుంది. సో తద్వారా మైండ్ మీద ఎఫెక్ట్ అవుతుంది 100%. ఓఫో. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కాన్సన్ట్రేట్ సరిగ్గా చేయలేరు, చదువుకోలేరు, మెమరీస్ ఉండదు. అంతేకాకుండా బ్రెయిన్ స్ట్రక్చర్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఈ స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువ ఫీల్ అవ్వడం వలన ఈ హిప్పో క్యాంపస్ అనేది కొన్ని రీజన్స్ ఉంటాయి. అందులో హిప్పో క్యాంపస్ ఒకటి. దీనికి ఏంటంటే దీని ఫంక్షన్ ఏంటంటే మన మెమరీ, సెల్ఫ్ అవేర్నెస్, తర్వాత బాగా ఇది స్ట్రెస్ని, యాంగ్జైటీని ఫేస్ చేసే ఎనర్జీ రావడము, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. మెమరీ ఇది లాంగ్ టర్మ్ మెమరీ అంటారు, షార్ట్ టర్మ్ మెమరీ అంటారు. వీటన్నిటిని షార్ట్ టర్మ్ మెమరీని లాంగ్ టర్మ్ మెమరీగా మార్చేది హిప్పో క్యాంపస్. ఇది ఎప్పుడైతే స్ట్రెస్, యాంగ్జైటీ గురి అవుతుందో ఇది డిస్టర్బ్ అయింది అన్నప్పుడు దాని ఫంక్షన్ సరిగ్గా చేయలేదు. ఇంటెలెక్చువల్గా నిర్ణయాలు తీసుకోలేదు, చదివింది గుర్తుండదు, మేలు చేసిన వ్యక్తిని మర్చిపోతారు, కీడు చేసిన గుర్తు పెట్టుకుంటారు. ఇది ఇంటెలెక్చువల్గా అయ్యే ఎఫెక్ట్ ఉంటుంది. 4 రకాల ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా సెల్ఫ్ కంపాషన్ లేకపోతే అన్ని నష్టాలే. రైట్ సార్. ఇప్పుడు సెల్ఫ్ కంపాషన్ ఉండడం వల్ల ఇప్పుడు లాభాలు ఇది రివర్సా? 100%. తన మానవ జన్మకి ఒక సార్థకత ఉంటుంది. సెల్ఫ్ కంపాషన్ లేకపోతే జంతువు కన్నా హీనం. ఓకే. తన జీవితమే అంధకారం అయిపోతుంది. వాళ్ళకు హాని చేసుకోవడం అంటే ఇంకా చూడండి దానికన్నా ఇంకేముంది. అదే సెల్ఫ్ కంపాషన్ ఉంది అనుకోండి, మెమరీ పవర్ బాగుంటుంది, ఐక్యూ లెవెల్స్ బాగుంటాయి, క్రియేటివిటీ బాగుంటుంది, వీళ్ళు ఏదైనా సాధిస్తారు, 10 మందికి అన్నం పెడతారు. ఓకే. కన్న తల్లిదండ్రులు కూడా వాడిని కన్నందుకు గర్వపడతారు తప్ప బాధపడరు. ఈరోజు పిల్లల కోసం లక్షలు ఖర్చు పెడుతున్న పేరెంట్స్ హ్యాపీగా లేరు. ఏమంటే వాడు సరిగ్గా చదవాడు, క్రికెట్ ఎక్కువ చూస్తుంటాడు, లేదంటే వీడియో గేమ్స్ ఎక్కువ ఆడుతుంటారు, హెల్త్ నెగ్లెక్ట్ చేస్తుంటారు, లేదంటే సెల్ఫ్ కేర్ అంటే వాడు ఎక్స్టర్నల్ బ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. కొందరు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. డైట్ సరిగ్గా తీసుకోడు, ఇంట్లో పెట్టినవి తినడు, లేట్ నైట్ వెళ్ళిపోయి బయటికి వెళ్ళి ఏవో చెదారని తింటాడు. దానివల్ల స్టమక్ అప్సెట్ అయిపోతాడు, నెక్స్ట్ డే ట్యూషన్కి వెళ్ళాడు, వాడు ఎకనామిక్ కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఫుడ్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇలాంటి ఫ్రూట్ సార్ అంటే న్యాచురల్ ఫుడ్, ముందు సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ తినాలి, ఎంజాయ్ చేయాలి. సీజనల్ ఫ్రూట్స్ మస్ట్ పిల్లలకి. తర్వాత వాటర్ తాగే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. నేచర్ కాల్స్ విషయంలో పిల్లలు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో, ఆడపిల్లలు మగపిల్లలు. అక్కడ క్లియర్గా అంటే నేచర్ కాల్స్ క్లియర్ చేసుకోకుండా వాళ్ళ పనులకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే లేటుగా లెగుస్తున్నారు. వీళ్ళు పడుకునేది లేట్గా సెల్ ఫోన్ చూసుకుంటూ, ఇంకా టైం అయిపోతుంది వరీలో వాళ్ళు నేచర్ కాల్స్ నెగ్లెక్ట్ చేసి హోల్డ్ చేసుకోవడం వల్ల బాడీలో పాయిజన్స్ పెరిగిపోతాయి, టాక్సిన్స్ ఎక్కువ అయిపోతాయి. దాంతో ఏమవుతుంది, ఇరిటేషన్ వస్తుంది, చిరాకు, కోపం ఎక్కువ అవుతుంది. మనం ఉన్న దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తేనే మనం ఇబ్బంది పడతాం. అది మన ఒంట్లోనే ఉంటే బ్యాడ్ స్మెల్, అది 1, 2 రోజులు 3 రోజులు అయ్యేసరికి కాన్స్టిపేషన్ ఎక్కువ అయ్యేసరికి పైల్స్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం, డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం, స్కిన్ కంప్లైంట్స్ రావడం. దానికి వీళ్ళేవో మేకప్లు వేసుకుంటూ, నెయిల్ పాలిష్ వాడుతూ ఇంకా బ్రెయిన్ యొక్క హెల్త్ని పాడు చేస్తున్నట్టు అవుతుంది. ప్రస్తుతం యువత విద్యార్థులు ఎదుర్కొనే వాటన్నిటికీ మూలం అనేది ఈ సెల్ఫ్ కంపాషన్ లేకనే వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ కాకుండా బయటనే ఎక్కువ ఫోకస్ ఉంది. రైట్ సార్. ఇప్పుడు ఇవన్నీ పెంచుకోవడానికి, సెల్ఫ్ కంపాషన్ని డెవలప్ చేసుకోవడానికి విద్యార్థులు, యువత ఏమేమి ప్రాక్టీసెస్ చేయాలి? ఇది చాలా సింపుల్ అండి. యాక్చువల్గా మనము చూస్తే పిల్లల్లో తోటి ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్తున్నారు అనుకోండి, ఒకడు పడిపోతే ఇంకోడు లేపుతాడు. కులము, మతము, ప్రాంతము, పని మనిషి కొడుక, బయట కొడుక అవన్నీ చూడరు వాళ్ళు. తోటి ఫ్రెండ్స్ని లేపుతారు వాళ్ళు. లేపి వాడిని ధైర్యం చేయాలి, ఏం లేదు పోతుందిలే అంటారు. సో అక్కడే వాళ్ళ మైండ్కి నా ఫ్రెండ్ ఉన్నాడని ఒక ధైర్యం. సో అలా ఒక ఫ్రెండ్ బావిలో పడిపోతే, ఊరవతల ఒక బావి ఉంది, ఆ బావిలో ఒక ఫ్రెండ్ పడిపోయాడు. 2 ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు, చిన్నపిల్లలు. పడిపోతే వాడిని లేపాలి, కాపాడాలి అనే తపనతో వీడు ఏం చేస్తాడంటే తాడు వేసేసి వాడిని బయటికి లాగుతాడు. లాగితే లోపల పడ్డవాడు చాలా లావుగా ఉన్నాడు, బయటికి లాగిన వ్యక్తి చాలా సన్నగా ఉన్నాడు. అయితే ఊర్లో వాళ్ళందరికీ చెప్తుంటారు, తాతయ్య మేము ఇట్లా పడిపోయాడు వీడు, నేను లేపాను, వీడిని తాడుతో లాగాను బయటికి. అంటే
జోక్స్ వేయొద్దు, నువ్వు అంత సన్నగా ఉన్నవాడు ఇంత లావు అని ఎలా లేపుతావు అనే పాయింట్తోనే వాళ్ళందరినీ వాళ్ళు డిస్కరేజ్ చేశారు. ఎవరు నమ్మట్లేదు, అరే ఇంత సత్యం వాస్తవం జరిగిందని ఎవరు నమ్మట్లేదని ఆ పిల్లవాడిలో గురువుని అడుగుతాడు. స్వామి ఇట్లా జరిగింది, నేను అందరూ కూడా అక్కడ సాయంత్రం పూట పోగవుతారు, ఏదో ఆయన ప్రవచనం చెప్తుంటారు. స్వామి చూడండి వీళ్ళు మధ్యాహ్నం నుంచి ఒకటే గోల్ చేస్తున్నారు, ఆ లావుటోడు నీళ్ళు అక్కడ పడితే నదిలో వీడు బయటికి లాగానని చెప్తున్నాడు, ఇది ఎంతవరకు నమ్మదగ్గింది అంటే, లేదు చెప్పింది కరెక్టే, వాడు నిజాయితీగా చెప్తున్నాడు, నిజంగానే ఆ లావు అబ్బాయిని ఈ సన్న అబ్బాయి బయటికి లాగేశాడని. ఎలా లాగారు, ఎలా సాధ్యం అంటే, ఇలా చెప్పేవాళ్ళు లేరు అక్కడ, నువ్వు లాగలేవు, నువ్వు సన్న ఎవరు లేరు, చుట్టూ ఎవరు లేరు, నీ వల్ల కాదు, సాధ్యం కాదు, నీ వల్ల కాదు, అరే నీతో ఎక్కడైతుంది అని చెప్పేవాళ్ళు లేరు. అట్లా సో ఫస్ట్ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా కొంత అవసరం. చాలామంది పేరెంట్స్ కూడా పిల్లల్ని మొదటి నుంచే నీకు మ్యాథ్స్ రాదు, నీకు ధైర్యం లేదు, నీకు చీకటి అంటే భయము, నువ్వు బయటికి వెళ్ళలేవు, ఒక్కడివి ఏది తేలేవు అని ఇట్లా వాళ్ళు ఎప్పుడో చెప్పిన పనికి వాడు ఏదో అసంతృప్తి వ్యక్తం చేసినందుకు ఇలా జడ్జిమెంట్ పాస్ చేయడంతో వాడు మైండ్లో అది పడిపోతుంది. అంటే ఇప్పుడు యువత విద్యార్థులు ఏం చేయాలి, చుట్టుపక్కల వినే వాటిని ఆఫ్ చేసుకునే ఇప్పుడు పేరెంట్స్ని టీచర్స్ని ఏం చేయరాదు సార్, సమాజాన్ని అయితే మార్చరాదు. ఇప్పుడు వాళ్ళు స్విచ్ ఆఫ్లో ఉండడం ఎలా? అందుకోసం నేను చెప్తున్నాను ఏంటంటే, ఇక నీకు ఊహ తెలిసి నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎవరిని బ్లేమ్ చేయొద్దు. ఈ కాలేజీలో చదివించుంటే బాగుండు, ఆ ఊర్లో చదివించుంటే బాగుండు, ఇవన్నీ కూడా ఎస్కేపిజం. బ్లేమ్ గేమ్ ఆపేయాలి, 100% ఆపేసేసి తన ప్లస్ ఏంటి మైనస్ ఏంటి గమనించుకోవాలి. వండర్ఫుల్. ఫస్ట్ యాక్సెప్ట్ ద రియాలిటీ. నా కండిషన్ ఏంటి, నేను దేంట్లో బాగున్నాను, దేంట్లో వీక్గా ఉన్నాను, దేంట్లో నేను ఇంకా వీక్గా ఉన్నాను తెలుసుకొని తను స్ట్రాంగ్ ఉన్న సెంటర్స్ని డెవలప్ చేసుకోవాలి. బాగా చదవడము, బాగా రాయడము, బాగా మాట్లాడడము, ఏదో ఒక స్కిల్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ స్కిల్ని డెవలప్ చేసుకోవాలి, కాపాడుకోవాలి. లేని స్కిల్ కోసం ప్రయత్నం చేయాలి, తపన ఉండాలి. నేను ఇది డెవలప్ చేసుకోవాలి, అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. దానికి ముందు ఫస్ట్ యాక్సెప్ట్ ద రియాలిటీ. వాస్తవం, ఈ క్షణ సత్యం. నాకు మ్యాథ్స్లో 10th క్లాస్ 3rd క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ సెల్ఫ్ డెవలప్మెంట్తో, సెల్ఫ్ మైండ్ కల్టివేషన్తో సివిల్స్ సాధించిన వాళ్ళు ఉన్నారు. IAS, IPS, IRS, IFS పోస్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎస్ సార్. రెగ్యులర్ కోర్స్ కాకుండా ఓపెన్ యూనివర్సిటీలో ఇంట్లో కూర్చొని చదివి కూడా సాధించారు. ఎస్ సార్. కలాంజీ మొన్ననే వర్ధంతి జరిగింది. అవును. ఈ వాజ్ ద లాస్ట్ బెంచర్, మరి అది కూడా చెప్పారు. అవును మరి. సో ఇవన్నీ మనకు సొసైటీలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చూస్తుంటే వీటన్నిటిలో ఏంటంటే సెల్ఫ్ ముందు వారికి ఆ జిల్లు ఉండాలి, నన్ను నేను డెవలప్ చేసుకోవాలి, తన లోపల అది ఉండాలి. ఈ పూటకి నేను ఎవరినొకరు బ్లేమ్ చేసి టీవీ చూసుకుంటూ కూర్చుందాం, వీడియో గేమ్లు ఆడుతూ కూర్చుందాము అని కాకుండా, నా కోసం అమ్మ త్యాగం చేసి అన్నం వండి పెడుతుంది, నాన్న ఫీజు కడుతున్నాడు, ఇంత ఖర్చు పెడుతున్నారు, నేను దీన్ని కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి, ఈ హెల్ప్ని వాళ్ళు గర్వపడే విధంగా నేను చేయాలి. నా సైడ్ నుంచి అశ్రద్ధ ఉండకూడదు, అది నా ప్రయత్నం నేను చేయాలి. ఫలితం వస్తుంది. ఒక్కోసారి మనం బాగా ఎగ్జామ్ రాసిన మార్కులు తగ్గచ్చు, ఒక్కోసారి తక్కువ మార్కులు వస్తున్నాయి, దాంట్లో ఎక్కువ వస్తాయి, బాగా సూపర్గా వస్తాయి, దాంట్లో ఫెయిల్ కూడా కావచ్చు. ఏది ఫలితం ఉన్నా సరే దాన్ని ఎదుర్కొనే శక్తి మనం పెంచుకోవడం కోసం అప్పుడప్పుడు ఈ పిల్లలు టెక్స్ట్ బుక్సే కాకుండా కొంచెం పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్, ఇన్స్పిరేషన్ టాక్స్ ఇలాంటి వాటిని కూడా వాళ్ళు ఫాలో అవుతుండడం మంచిది. రైట్. అంటే ఫుడ్ ఐటమ్స్తో ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటూ బాడీకి సంబంధించినవి ఇవ్వాలి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. రిజల్ట్ ఏదైనా సరే, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఎమోషనల్గా బ్యాలెన్స్ ఉండాలి. నాకు ఇందులో వీక్ పాయింట్స్ ఉన్నాయో గుర్తుపట్టాలి. అప్పుడు ఇంటెలెక్చువల్గా స్ట్రాంగ్ అవుతారు. ఇంటెలెక్చువల్ కోసం పుస్తకాలు చదవాలి, ఈ స్పిరిచువల్ కానీ లేకపోతే టాక్స్. సో ధ్యాన సాధనలు ఇవన్నీ ఏమైనా ఉపయోగపడుతుందా? 100% కంపాషన్ ఈజ్ ద అల్టిమేట్ ఫ్రూట్ ఆఫ్ ద మెడిటేషన్. ఓహో, ధ్యాన సాధనతో వచ్చే రిజల్టే. 100%. ధ్యానం అంటే ఇతరులకు హాని చేయకుండా తను మేలు చేసుకోవడం, సంతోషం ఉండడం, దేని మీద దృష్టి పెడతాడు. ఇప్పుడు ఒక స్టూడెంట్ అనేవాడు నడుస్తుంటాడు, పరిగెత్తుంటాడు, కూర్చుంటాడు, చదువుకుంటుంటాడు. ఈ అన్ని ప్రయత్నాల్లో కూడా, అన్ని పనుల్లో కూడా తను మైండ్ఫుల్గా ఉండడం నేర్చుకున్నాడు అనుకోండి, మైండ్ కల్టివేట్ అవుతుంది. అంటే ఏకాగ్రత ఉండడం, చేసే పని మీదనే దృష్టి పెట్టడం. వాడు తింటూ రేపు ఏం చదవాలని టెన్షన్ పడితే ఆ తిండి కూడా సరిగ్గా తినలేడు. ఆ టెన్షన్లో ఏది పెడితే అది తింటాడు కూడా, ఒక్కోసారి ఎంత తింటున్నావో తెలియదు. సో జంక్ ఫుడ్ నెగిటివ్ ఫుడ్ తింటే నెగిటివ్ ఎనర్జీ ఛార్జ్ అవుతుంది, పాజిటివ్ ఫుడ్ తింటే పాజిటివ్ ఎనర్జీ ఛార్జ్ అవుతుంది. మైండ్ వేవరంగా ఉన్నప్పుడు ఏం తింటారు, ఎంత తింటున్నారు, ఎప్పుడు తింటున్నారో తెలియదు, ఎలా పడితే అలా తింటుంటారు, అది కూడా మైండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మైండ్ వేవరింగ్ ఉన్నప్పుడు ఏం చేయాలి సార్? వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి, ఇది నాకు ఇప్పుడు ఇలా ఉంది, నా మైండ్ వేవరింగ్ ఇలా ఉంది.
బేర్ ఫుట్ వాక్ చేయొచ్చు, చెప్పులు లేకుండా కొద్దిగా సేపు నడవడము, లేదా హెడ్ బాత్ చేసుకోవడము, యాక్సెప్ట్ చేయడము, ఎఫర్మేషన్స్ రాయడము. ఓకే, ఇప్పటి వరకు తనకున్న ప్లస్ మీద గ్రాటిట్యూడ్ ఉండడము. ఓకే, ఇప్పటి వరకు ఉన్నవాడు నా కాళ్ళు చేతులు బాగున్నాయి, ఇవి బాగున్నందుకు నేచర్కి థ్యాంక్ఫుల్గా ఉండడము, నేను వాటర్ తాగలుగుతున్నాను, థ్యాంక్స్ టు వాటర్ ఎలిమెంట్, నేను ఆహారం తీసుకోగలుగుతున్నాను, ఫుడ్కి థ్యాంక్ఫుల్గా ఉండడము, నేను మంచి గాలి తీసుకోగలుగుతున్నాను, బ్రెత్కి థ్యాంక్ఫుల్గా ఉండడం. సో ఇవన్నీ సహకరిస్తేనే నేను ఏదో చేయగలుగుతున్నాను. కాబట్టి నేను ఇంకా చేయగలుగుతుండే వాటిని నేను చేయగలుగుతాను. నా సైడ్ నుంచి బద్ధకాన్ని, అశ్రద్ధని నేను దూరం చేసుకుంటాను. ఆ మైండ్ వేవరింగ్ ఉన్నప్పుడు ఇవన్నీ ప్రాక్టీస్ చేసి ముందు నార్మల్ రిలాక్స్ అయిన తర్వాతనే ఆహారానికి వెళ్ళాలి. కోప్పడుతూ, బాధపడుతూ, తిట్టుకుంటూ, ఇబ్బంది పడుతూ చూడడం, అందులో హింసాత్మకమైన విషయాలు చూస్తూ తినడం, అదే పెద్ద హాని. ఫుడ్ అండ్ వాటర్ వెరీ పవర్ఫుల్ గా సార్. అది ఎంత ఎలాంటి థాట్స్, ఎమోషన్స్ ఉంటే అది లోపలికి డైరెక్ట్ తీసుకెళ్తుంది. తర్వాత ఇప్పుడు పిల్లలకి ఎక్కువ మందికి హర్రర్ మూవీస్ చూడడం, ఇంట్లో టీవీలో భయపడుతూ ఉంటారు, అది మళ్ళీ చూస్తుంటారు. ఎందుకు అంటారు సార్ అలాగా? వాళ్ళకి ఏదో ఒక ఎగ్జైట్మెంట్, అంతే తప్ప వాళ్ళు అలా చూసి థ్రిల్ ఫీల్ అవుతారు అన్నమాట. భయపడడం, రూమ్లో ఉండి ఒక సెక్యూర్ జోన్లో ఉన్నారు కదా కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కానీ బయటకు వస్తే కుక్కను చూస్తే భయపడతారు. వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, ఆ మూవీలో భయపడితే వీళ్ళు ఆనందపడుతుంటారు. వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళు కుక్కను చూసి భయపడితే వీళ్ళని చూసి ఇంకొకటి ఆనందపడుతుంటాడు. సో ఇదంతా ఏంటంటే పిల్లల్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీ నెగిటివ్గా వెళ్లకుండా పాజిటివ్గా మలుచుకునే విధంగా వాళ్ళకు వాళ్ళు ఊహ తెలిసిన దగ్గర నుంచి వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడున్న కండిషన్లో ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. అయితే దీనికి వాళ్ళకి ఎప్పుడైతే ఆ పట్టుదల, శ్రద్ధ స్టార్ట్ అవుతుందో నేచర్ వాళ్ళకి సపోర్ట్ చేయడం, గైడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే అల్టిమేట్ ఎనర్జీ ఉన్న విద్యార్థులు, యువతనే వాళ్ళు నిర్దేశించుకోవాలి వాళ్ళకి ఏం కావాలి. అది క్లియర్ ఉన్నప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ ఉండవు. అవును. సో సినిమాలో ఎలా అయితే వాడు బాధపడితే నువ్వు నవ్వుతున్నావో, నువ్వు బాధపడ్డప్పుడు కూడా ఇంకో నవ్వుతున్నావు. బయట కూడా జరుగుతుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్. అంతే. ఆ సత్యం తెలుసుకుంటే చాలు. ఇంకేంటికో ఆ చూడాలి ఎందుకు, ఇబ్బందులు ఎందుకు. మా మెడికల్ కాలేజీలో కొత్తగా జాయిన్ అయిన పిల్లలు ఆ పుస్తకాలు చూసి ఈ చాలా లావుగున్నాయి పుస్తకాలు, ఇంత లావున్న పుస్తకాలు నేను చదవగలను అని చెప్పి అడ్మిషన్ కోసం వచ్చి కూడా బుక్స్ చూసి భయపడి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని సీనియర్స్ కొద్ది కౌన్సిల్ చేసి వాళ్ళని నిలబెట్టిన తర్వాత వాళ్ళే కాలేజ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎస్, అది చూసి భయపడద్దు కదా లోపల. నేను తెలుగు మీడియం, వామ్మో నేను చదవలేము, ఒక సెంటెన్స్ చదవడానికి ఇంత టైం పడుతుంది, ఇవన్నీ ఎప్పుడు చదువుతాను భయపడ్డ వాళ్ళు వీళ్ళే భయంతో, శ్రద్ధతో, వినయంతో, జాగ్రత్త చదవడం వలన వీళ్ళు కాలేజీ ఫస్ట్ వస్తున్నారు. వండర్ఫుల్ సార్. సో అదంతా ఏంటంటే మైండ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్. స్టార్టింగ్ ఏదైనా తెలియనప్పుడు భయమే, అంతే. దాన్ని మంచి ఫైన్ ట్యూనింగ్ చేసుకుంటే సెట్ అవుతుంది. ఆ క్లారిటీ ఉండాలి. వండర్ఫుల్ సార్. ఒక బాధ కలిగింది, ఓకే యాక్సెప్ట్ చేయండి. ఒక ఇన్ఫైడ్ కాంప్లెక్స్ అనిపించింది, ఓకే యాక్సెప్ట్ చేయండి. ఒక ఫియర్ వచ్చింది, యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ కంగారు ఏం లేదు, యాక్సెప్ట్ చేసి దాని మీద వర్క్ చేసి అదే ఒక రీసెర్చ్ అంటే దాన్ని సార్ తన మీద తను రీసెర్చ్ చేసుకోవాలి. బయట ఎన్నో గమనించే తనను తాను గమనించుకుంటూ ఫైన్ ట్యూనింగ్ చేసుకోవాలి. వండర్ఫుల్ సార్. చివరగా మీ మెసేజ్ టు ద యూత్. ఇందులో సెల్ఫ్ డిసిప్లిన్ అనేది సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. సో తను కాపాడుకుంటూ తను డెవలప్ చేసుకుంటుండే వాడే ఇతరులను కూడా డెవలప్ చేయగలుగుతాడు. దీనికి బుద్ధుడు ఒక మెథడ్ చెప్తారు, లవ్ అండ్ కైండ్నెస్ మెడిటేషన్ అని చెప్పేసి. ప్రతిరోజు పడుకునే ముందు తృప్తిగా కూర్చొని ఆ రోజు మీకు సహకరించిన వాళ్ళందరికీ థ్యాంక్ఫుల్గా ఉండడం, నేచర్కి థ్యాంక్ఫుల్గా ఉండడం, ఆ రోజు సహకరించిన టీచర్స్, ఫ్రెండ్స్, స్టూడెంట్స్కి అందరికి థ్యాంక్ఫుల్గా ఉండడం. అలాగే గ్రాటిట్యూడ్ మెడిటేషన్, లవ్ అండ్ కైండ్నెస్ మెడిటేషన్ అంటారు అన్నమాట. అది పవర్ ఆఫ్ కంపాషన్ అండ్ ప్రేయర్ ఆఫ్ ఎనర్జీ. ఒక ప్రేయర్ చేస్తే దానికి ఎంతో ఎనర్జీ ఉంటుంది అంటారు. సో అలాగా గ్రాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడం. ఇతరులు ఎప్పుడైతే తను అర్థం చేసుకొని తన పనిని అంటే నేను అనే అహం పక్కన పెట్టేస్తే అందరినీ అద్భుతంగా చూడగలుగుతాడు. ప్రపంచమే తన కుటుంబంలో కనిపిస్తుంది. అల్టిమేట్ సార్. అంటే బుద్ధుల వారే లవ్ అండ్ కైండ్ మెడిటేషన్ చెప్పారు. ఇప్పుడు గ్రాటిట్యూడ్ పేరుతో, హోపోపోనో పేరుతో ఎన్నో వచ్చాయి, కానీ ఎప్పటి నుంచో చెప్పబడ్డదే మీరు చెప్పారు. అల్టిమేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అల్టిమేట్ విషయాలు అందించారు. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ సెల్ఫ్ కంపాషన్ విత్ డాక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు. విన్నాం కదా, సెల్ఫ్ కంపాషన్ లేకపోవడం వల్ల ఎన్ని నష్టాలు. ఇప్పుడు యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రతిదానికి మూలం సెల్ఫ్ కంపాషన్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడమే. మరి ఏం చేయాలి? మా టీచర్స్ అలా ఉన్నారు, మా పేరెంట్స్ ఇలా ఉన్నారు, లేకపోతే ఇలా, ఈ బ్లేమింగ్ ఆపేయడం ఫస్ట్ స్టెప్. సెల్ఫ్ కంపాషన్ డెవలప్ చేసుకోవాలనుకున్న యువత ఇప్పుడు కూడా సాధ్యమే, ఎవరికైనా సాధ్యమే. ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పారు వారు. రైట్. బ్లేమ్ గేమ్ ఆపి మీకు కావాల్సింది క్లారిటీ తెచ్చుకొని ఫోకస్డ్గా ఉండడం, ప్రతి దాంట్లో
మైండ్ఫుల్గా చేయడం, ఫుడ్కి ఆ శరీరానికి సరి అయిన ఫుడ్ని ఇవ్వడం. మీకు మైండ్ డిస్టర్బ్ ఉన్నప్పుడు బాధపడుతూ ఏడుస్తూ ఫుడ్ తినొద్దనేది వారు చెప్పారు. అప్పటికప్పుడు వాకింగ్ చేయడం కానీ, హెడ్ బాత్ చేయడం కానీ, మంచి మ్యూజిక్ వినడం కానీ, ఏదోలా ఆ మూడుని రిఫైన్ చేసుకున్న తర్వాత ఫుడ్ తినడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మీ మనస్సుని ఎప్పుడు కూడా మీ ప్రయత్నం మీరు చేస్తూ రిజల్ట్ ఏదైనా ఓకేనే, అప్పుడు మీ మెంటల్గా ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉంటారు. అప్పుడే ఇంటెలెక్చువల్గా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు, సరైన వ్యక్తులే మీ చుట్టూ ఉంటారు అనేదే ఇవాళ తెలుసుకున్నాం. చివరగా వారు ఇచ్చిన అద్భుతమైన ప్రాక్టీస్ వారి మెసేజ్లో చెప్పారు, లవ్ అండ్ కైండ్నెస్ మెడిటేషన్ ఎవ్రీ డే నైట్ ప్రాక్టీస్ చేయడం. రాత్రి పడుకునే ముందు రిలాక్స్గా కూర్చొని పొద్దున్న నుండి సాయంత్రం వరకు మీకు ఎంతోమంది టీచర్స్, లెక్చరర్స్, ఫ్రెండ్స్, బయట మీరు ఎన్నో రకాలుగా మీకు హెల్ప్ చేసి ఉంటారు. మీరు బుక్ చేసుకొని వెళ్ళిన వెహికల్ డ్రైవర్, ఎన్ని మనం కృతజ్ఞత చెప్పాలంటే ఎన్ని ఉన్నాయి. మదర్, ఫాదర్, వారందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ హాయిగా ప్రశాంతంగా నిద్రపోవడమే దీనికి అద్భుతమైన సొల్యూషన్ అని చెప్పారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఇవన్నీ ప్రాక్టీస్ చేసి అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఏది బాగా నచ్చిందో, ఇక నుంచి మీరు ఏం సాధన చేయబోతున్నారో. మీకు ఇంకేమైనా జీవితానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, వారి ద్వారా ఆన్సర్స్ ఇవ్వబడతాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్.